జ్యోతిష శాస్త్ర పరంగా తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఎటువంటి దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులు సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చుట్టుపక్కల పరిసరాలు ఆకర్షణీయంగా ఉండాలని భావిస్తారు. తులా అంటే త్రాసు అని అర్థం. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటికి వెంటనే స్పందించకుండా స్థిర చిత్తంతో ముందడుగు వేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ప్రధానంగా తులారాశిలో జన్మించిన పురుషులు ఏ విషయం గురించైనా సరే ఎవరైనా సలహా అడిగితే సలహాలు ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అలాగే తులారాశి పురుషులు తమ వాక్చాతుర్యంతో, సంభాషణ చాతుర్యంతో సభలలో అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటి వాళ్లను మాటలతో నొప్పించని ప్రత్యేకమైన లక్షణం తులారాశి పురుషులకు ఉంటుంది. అలాగే లోకజ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను చాలా లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. మనసులో చాలా కాలం పాటు ఏ భావాన్నైనా దాచిపెట్టగల ప్రత్యేకమైన లక్షణం తులారాశి పురుషులకు ఎక్కువగా ఉంటుంది. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి మనసెరిగి ప్రవర్తించే ప్రత్యేకమైన లక్షణం కూడా ఉంటుంది. అలాగే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహించటం తులారాశి పురుషులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలి. అలాగే గొడవ పడకుండానే శత్రువులను మాటలతో బాధ పెట్టే ప్రత్యేకమైనటువంటి లక్షణం కూడా తులారాశి పురుషులకు ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే తులారాశి స్త్రీల విషయానికి వస్తే తులారాశిలో జన్మించిన స్త్రీలు ఎవరైనా సరే మృదువుగా, ఆకర్షణీయంగా, సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళుగా ఉంటారు. తులారాశి స్త్రీలు ఎవరి ఊహకు అందనటువంటి అమోఘమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అందుకే ఎప్పుడైనా ఎవరికైనా ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా సరే చక్కటి సలహాలు ఇచ్చి ఆ కష్టాల నుంచి వాళ్ళని బయటికి తీసుకువచ్చే ప్రత్యేకమైన లక్షణాన్ని తులారాశి స్త్రీలు కలిగి ఉంటారు. అలాగే తులారాశి స్త్రీలు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి వాక్యాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకొని విశ్లేషించుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పొగడ్తలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగరు. ఇతరుల విషయాల్లో తలదూర్చని ప్రత్యేకమైన లక్షణాన్ని తులారాశి స్త్రీలు కలిగి ఉంటారు. అలాగే బంధుమిత్రులను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరితనాన్ని ఇష్టపడరు. నలుగురితో కలిసిమెలిసి ఉండాలనుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని తులారాశి స్త్రీలు కలిగి ఉంటారు. అలాగే ప్రేమాభిమానాలు ఉంటే ఏ బంధమైనా సరే కలకాలం స్థిరంగా నిలబడుతుందన్న సత్యాన్ని సంపూర్ణంగా నమ్మి దాన్ని ఆచరించే లక్షణము తులారాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులు జీవితంలో తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి నవగ్రహాల్లో శుక్రుడికి లలితా అమ్మవారి అధిష్టాన దైవం కాబట్టి తులారాశి వాళ్ళు లలితా పరమేశ్వరీ దేవిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వీలైనప్పుడల్లా శుక్రవారం పూట సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు నిర్వహించినట్లయితే తులారాశి వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధిని తొందరగా సాధించగలరు. ఎల్లప్పుడూ ఎల్లవేళలా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండటం ద్వారా కూడా జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. అలాగే వీలైనప్పుడల్లా శుక్రవారం పూట కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి దేవాలయంలో దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్తోత్రాల పరంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని, రాజరాజేశ్వరి అష్టకాన్ని అనునిత్యము కానీ ప్రతి శుక్రవారం కానీ పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా తులారాశి వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.